ముందు ఎట్లా జరిగేటి ఈ ఊర్లోనే ఓటేస్తున్నాం. అన్ని ఎలక్షన్లకి ఇన్నే వేసినాం అనమాట. ఎక్కడ పోతే మరి ఈసారి ఎందుకు మార్చారంటే చెప్తేనే ఈ ఊర్లో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక వేరే ఏముండదు. దాన్ని ఇంకా ఓట్లు రావని వాళ్ళు అట్లా వేసినారు, అంత తప్ప ఇంకేముండదు. అంటే ఏదో గొడవలు జరుగుతాయి అందుకోసమే అంటున్నారు. గొడవలు ఈ ఊరు జరగవు అన్న, ఊరికి అంటారు కానీ ఏం జరగవు. ఎందుకు జరిగింది? మా ఊర్లో అది ఎవరో వచ్చారు, ఎవరో చేసుకుని పోయినారు. మా ఊర్లో ఏం లేదు దాని గురించి. వాళ్ళు ఎవరో కొడతా అంటే మా ఊరిలో పోయి వాళ్ళకి ఇడిపించి ఎత్తుకొచ్చి వేసుకొని వాళ్ళని హాస్పిటల్ తెచ్చుకున్నారు. అంత తప్ప మా ఊరిలో ఎప్పటికీ గొడవలు అనేది లేదు. మరి రేపు మంగళవారం పోయి ఓటేయాలి కదా, ఎట్లా అంటే ఇంక తప్పదు కదా, ఓటు వేయాల్సిందే కదా. వేయాల్సిందే, పోయి వేస్తాం. ఇంక బాగుంది మరి. ఇట్లా నడుచుకుని ఏంటో ఓటు వెహికల్స్ పెట్టుకుంటాం. మా ఊర్లో ట్రాక్టర్లు ఉన్నాయి, ఎటు ఓటు పెట్టుకుంటాం నడిచి. మీకున్న ఓటు హక్కు వచ్చిన తర్వాత పక్క ఊర్లో ఎప్పుడన్నా వేసారా? లేదు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు, అంతే అంతే కదా. ఏమో రేపు ఓటు ఎట్లా మీ ఊర్లో వేస్తారా లేదా పక్క ఊర్లోకి పెట్టారా? అంతా ఎక్కడ పోతే అక్కడ ఎత్తాం సార్ మేము. అంటే ఎందుకు పక్క ఊర్లోకి మార్చాలా ఇక్కడే వేస్తున్నారా? ఏమి ఇక్కడే వేయాలనుకుంటున్నాం సార్. ఎందుకు మార్చారంటే ఎందుకు మార్చారు? ఎందుకో తెలుగుదేశం వల్లే మార్చినారు. అడిగారా? అడిగినాం, కలెక్టర్ నిలవల్లే పాయ. ఎప్పుడన్నా ఇక్కడ ఇన్నే ఎత్తానింది, నేను పుట్టినాడు ఈ ఊరేనది. ఇన్నే ఎత్తాను, ఈసారి మార్చినారు. ఈ ఊరు నుంచి పోయి పక్క ఊర్లో ఓటేసావా ఎప్పుడైనా? మేము ఎప్పుడు వేయలే సార్, ఇన్నే ఎత్తాను. ఇన్నే ఓటు మాకు ఎప్పుడైనా వేసేది. ఈసారి ఎందుకో అక్కడ అంటున్నారు, అర్థం కాలే.